రోజు మనం తినే అరటిపండు గురించి ఇంత కథ ఉందా అనిపించేలా చేసే ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ ఎంతో ఇష్టమైన సుపరిచితమైన అరటిపండు. కానీ దీని వెనుక ఉన్న జీవశాస్త్రం మరియు దీనికున్న చారిత్రక నేపథ్యం గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ పండు కథేంటో చూద్దాం రండి. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు అరటి పండ్లు ఎందుకు అలా వంకరగా ఒక కర్వ్ షేప్లో పెరుగుతాయి? వినడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదూ. కానీ ఈ చిన్న ప్రశ్న వెనుక వృక్ష శాస్త్రానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. బహుశా ప్రకృతిలో ఉండే అత్యంత ఆసక్తికరమైన సర్దుబాట్లలో ఇదొకటి. ముందుగా మనం మొదటి భాగం, ఈ వంపు వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. సాధారణంగా చెట్టుకు కాసే పండ్లన్నీ బరువుకి కింది వైపుకు అంటే నేల వైపుకు పెరుగుతాయి కదా. కానీ అరటి పండ్లు మాత్రం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి పెరుగుతాయి. అవును, మీరు విన్నది నిజమే. ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ మొదటిసారిగా గుర్తించిన ఈ అద్భుతమైన ఫినామినాను ప్రతికూల జియోట్రోపిజం అంటే నెగిటివ్ జియోట్రోపిజం అని పిలుస్తారు. మొక్కలు తమ మనుగడ కోసం ప్రకృతి నియమాలను ఎలా బ్రేక్ చేస్తాయో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇది ఎలా జరుగుతుందంటే, ఇక్కడే కణాల స్థాయిలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. కణాల అడుగు భాగానికి స్టాటోలిట్స్ అనే భాగాలు చేరుకోగానే ఆక్సిన్ అనే ఒక గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకేముంది, ఈ హార్మోన్ దెబ్బకి పండు కింది భాగంలో ఉన్న కణాలు చాలా వేగంగా పెరిగిపోయి అరటి పండును అలా సూర్యుడి వైపు పైకి నెట్టేస్తాయి. గ్రావిటీని ఎదురించి మరీ ఆకాశం వైపు ఎదిగే ఈ ప్రాసెస్ నిజంగా అమేజింగ్ కదా. సరే, అసలు ఈ అరటి చెట్టుకు ఇలా పైకి పెరగాల్సిన అవసరం ఏమొచ్చిందో మన రెండవ భాగం, వర్షారణ్యాలలో మనుగడ, ఇందులో చూద్దాం. అరటి చెట్లు సహజంగా ఎక్కడ పెరుగుతాయో మనకు తెలుసు కదా, దట్టమైన అడవుల్లో. వీటికి చాలా పెద్ద దట్టమైన బరువైన ఆకులు ఉంటాయి. ఈ ఆకుల బరువే ఈ చెట్టుకి ఒక పెద్ద ఛాలెంజ్. ఒకసారి ఊహించుకోండి, దట్టమైన అడవిలో సూర్యరశ్మి కోసం ఈ చెట్టు పక్కకు వంగి పెరిగితే ఏమవుతుంది? ఆ ఆకుల బరువుకి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది. అందుకే అలా పడిపోకుండా తన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే వెలుతురును అందుకోవడానికి ఈ పండ్లు పైకి వంగి పెరిగేలా ఒక అద్భుతమైన ట్రిక్ని అరటి చెట్టు అలవర్చుకుంది. ఈ కర్వ్ వల్లే కాండం స్ట్రాంగ్గా ఉండి చెట్టు కింద పడకుండా సేఫ్గా నిలబడుతుంది. ఇదన్నమాట అసలు రీజన్. ఇక మన మూడవ భాగం, అడవి అరటిని మనుషులు ఎలా మచ్చిక చేసుకున్నారు అనే విషయానికి వద్దాం. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు తింటున్న ఈ సాఫ్ట్ అండ్ స్వీట్ అరటి పండ్లు ఎప్పటి నుంచో ఇలా లేవు. అసలైన అడవి అరటి పండ్లలో గట్టి గట్టి విత్తనాలు ఉండి తినడానికి చాలా కష్టంగా ఉండేవి. కానీ వ్యవసాయం ద్వారా వందల ఏళ్లుగా మనుషులు చేసిన మార్పుల వల్ల ఇప్పుడు ఇవి విత్తనాలు లేకుండా పార్థినోకార్పిక్ లక్షణంతో మెత్తని కండతో ఇంత తీయగా మారాయి. ఒక అడవి మొక్కను పూర్తిగా మార్చేసి ఒక క్లోన్ లాగా ఎలా తయారు చేశారో చెప్పడానికి ఈ పరిణామం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ క్రమంలోనే మనం ఇప్పుడు ఎక్కువగా తింటున్న డ్వార్ఫ్ క్యావెండిష్ అనే రకం ఒక రేంజ్లో పాపులర్ అయింది. 1826లో దక్షిణ చైనా నుంచి మారిషస్కు వచ్చిన ఈ మొక్క 1836లో ఇంగ్లాండ్లోని లార్డ్ క్యావెండిష్ గ్రీన్ హౌస్ల ద్వారా ఆ పేరును తెచ్చుకుంది. అక్కడి నుంచి 1838లో సమోవాకు వెళ్ళి మెల్లగా 1960ల నాటికి అప్పటి వరకు మార్కెట్ లీడర్గా ఉన్న గ్రాస్ మిచెల్ రకాన్ని పూర్తిగా రీప్లేస్ చేసి ప్రపంచ మార్కెట్ను తన గుప్పెట్లోకి తీసుకుంది. ఇంత పాపులర్ అయిన ఈ పండుకున్న ముప్పు ఏంటో మన చివరి భాగం, ఒక సున్నితమైన ప్రపంచ పంట. దీంట్లో మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అరటి పండ్ల ఉత్పత్తి చూస్తే నంబర్లు మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఇండియా ఏకంగా 11.7 మిలియన్ టన్నులు పండిస్తే బ్రెజిల్ 7.08 మిలియన్ టన్నులకు పైగా పండిస్తోంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇంత పండిస్తున్నా ఇందులో చాలా భాగం ఆ దేశాల్లోని ప్రజల స్థానిక వినియోగానికే సరిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసేది చాలా అంటే చాలా తక్కువే. మరి అంతర్జాతీయ మార్కెట్కి ఈ పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈక్వెడార్ లాంటి దేశాల నుంచే. అవును, ఈక్వెడార్ ఏటా 4 మిలియన్ టన్నులకు పైగా ఎగుమతి చేస్తూ ఈ మార్కెట్ను రూల్ చేస్తోంది. ఫిలిప్పీన్స్, కోస్టారికా లాంటివి కూడా ఎగుమతుల్లో ముందున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగే తీపి అరటి పండ్లన్నీ కేవలం ఇలాంటి కొన్ని దేశాల నుంచే వస్తున్నాయన్నమాట. ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పండుతున్న మొత్తం అరటి ఉత్పత్తిలో ఏకంగా 40 నుంచి 50% కేవలం ఈ ఒక్క కావెండిష్ రకానిదే. వందలాది అరటి రకాలు ఉన్నప్పటికీ
ఆధునిక ఆహార పరిశ్రమ మొత్తం ఈ ఒక్క పండు అంటే ఈ ఒక్క జన్యు చుట్టూనే తిరుగుతోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద ముప్పు పొంచుంది. ఇప్పుడు మనం పండిస్తున్న ఈ కావెండిష్ మొక్కలన్నీ ఒకే జన్యువును పంచుకునే క్లోన్స్. అంటే వీటిలో ఎలాంటి జెనెటిక్ డైవర్సిటీ లేదు. దీనివల్ల ట్రాపికల్ రేస్ 4 అనే కొత్త ఫంగస్ గనక అటాక్ చేస్తే ఈ మొక్కలన్నీ చాలా ఈజీగా నాశనం అయిపోతాయి. ఇప్పటికే ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లో ఈ ఫంగస్ చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది. 1940లో పాత రకమైన గ్రాస్ మిచెల్ పండ్లకు ఇలాగే జరిగి అది పూర్తిగా కనుమరుగైంది. ఇప్పుడు కావెండిష్కి కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒక భయంకరమైన నిజం అర్థమవుతోంది. అసలు జన్యుపరంగా ఎలాంటి వైవిధ్యం లేని మన ఫుడ్ సిస్టమ్ భవిష్యత్తు ఎంత అస్థిరంగా ఉందో ఈ అరటిపండు స్టోరీ మనకు క్లియర్గా చెప్తోంది. మరి ఈ కొత్త ఫంగస్ ముప్పు నుంచి ఈ క్యావెండిష్ రకం బయటపడుతుందా, లేదా ప్రపంచమంతటా ఇష్టపడి తినే ఈ అద్భుతమైన పండు రాబోయే కాలంలో పూర్తిగా కనుమరుగైపోతుందా? ఏమో, కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త విషయాన్ని తెలిపిందని ఆశిస్తున్నాను.